మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్, ఎక్స్పీరియం ఎకో పార్కులను సందర్శించారు. హాస్పిటల్లో పేషెంట్లను వారి ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న ట్రీట్మెంట్ను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి ప్రజలకు రాష్ట్ర సర్కార్ అందిస్తున్న వైద్య సేవలను అభినందించారు. ఎకో పార్కులో సందడి చేశారు కంటెస్టెంట్స్. అక్కడి పరిసరాల్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అనంతరం డ్యాన్సులు చేశారు. ఎకో టూరిజం గురించి తెలుసుకున్నారు సుందరీమణులు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ను సందర్శించారు ప్రపంచ సుందరీమణులు. దేశ విదేశాలకు చెందిన పేషెంట్లకు అందిస్తున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్నేషనల్ మెడికల్ హబ్గా మారిన హైదరాబాద్ గురించి వివరించారు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ట్రీట్మెంట్ తీసుకుంటున్న చిన్నపిల్లలకు గిఫ్ట్స్ అందజేశారు కంటెస్టెంట్స్. తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్య పథకాలను వివరించారు వైద్య ఆరోగ్య కార్యదర్శి క్రిస్టినా. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు నాణ్యమైన ఉచిత వైద్యం తెలంగాణ సర్కార్ అందిస్తోందని కంటెస్టెంట్లకు వివరించారు. మహిళలు, తల్లులు, కుమార్తెలు, ఆరోగ్య కార్యకర్తలు, నిపుణులు, నాయకులు, అధికారులుగా అనేక పాత్రలను పోషిస్తున్నారని తెలిపారు. దీంతో మహిళలు ఆరోగ్యంపై ద్వితీయ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మనల్ని మనం బలోపేతం చేసుకుని ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహిస్తే కుటుంబాలతో పాటు మొత్తం సమాజం బాగుంటుందన్నారు క్రిస్టినా. Hospital, you have seen that advanced healthcare is available, and we have 7 such JCI accredited hospitals. We also have 76 national accredited hospitals, and this is in the private sector, apart from which we have 49 government tertiary care hospitals and over 6,700 government healthcare facilities. Now this entire bandwidth, both a combination of private healthcare and government healthcare, is all meant to build and to deliver quality healthcare through a wide and well-connected network of facilities. We have got highly skilled doctors, and you have met many of them today, I'm sure. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు ఏఐజీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. భారత్లో సగటు జీవితకాలం 73 సంవత్సరాలుండగా ప్రపంచ సగటు ఆరోగ్య కాలం 83 సంవత్సరాలుందని కంటెస్టెంట్స్కు వివరించారు. భవిష్యత్తులో యాంటీబయాటిక్స్కు మందులు ఉండవని, చికిత్సలు, క్యాప్సూల్స్ ఉంటాయన్నారు. రాబోయే 5 ఏళ్లలో హెల్త్ కేర్ రంగంలో సమూల మార్పులు రాబోతున్నాయన్నారు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. Lifespan, which average Indian lifespan is 73, Western countries 83. Lifespan is not equivalent to health span. On an average, all over the world, health span is 10 years less than lifespan. So if people are living 73 years lifespan, their health span is only 63 years. There's a difference. Our goal by using this science, microbial science, is to make health and lifespan same. And there's only 5 places in the world, I don't know if any of you come from this, where the health and lifespan are same, and most of the people are living up to 90 years, 100 years of age. These are called the blue zones. Loma Linda, United States, Costa Rica, Ikaria in Greece, Sardinia, and Okinawa in Japan. So people started thinking, why these people are living there? Do a lot of tests on them. Many tests were done. Why this group of people are particularly living? And they found, to surprise, that this group of people have a very separate microbiome. If you look at their microbiome, they are separate from the rest of the world. అందాల పోటీదారులతో పాటు ప్రతి రంగంలో నాయకులుగా ఎదగడానికి అపరిమిత అవకాశాలు ఉన్నాయన్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. మిస్ వరల్డ్ పోటీదారులు వారి ప్రాజెక్టులను కూడా వివరించారు. పిల్లల విద్య, మహిళల ఆరోగ్యంపై కృషి చేస్తున్నామని తెలిపారు. నైజీరియాలో ప్రతి 1,00,000 మందిలో 576 ప్రసూతి మరణాలు జరుగుతున్నాయన్నారు. ఇది ప్రపంచంలో 4వ అత్యధికమని తెలిపారు మిస్ నైజీరియన్. So that's why I was so impressed to come here today and learn all the amazing things that you're doing in this hospital for AI and the future of our healthcare. So I'm very empowered. I can't wait to take all the information home and share with my country, and we can make the world a better place for healthcare. So thank you so much, and thank you. Namaste. Namaskaram everyone, and Salam Sijatra, a very good afternoon. AIG for having us. I think this was incredible for all the girls. We were fascinated by the advancement that technology has, and I think coming from a country, Malaysia, and really having background of science, I'm a psychology graduate, and my mom is actually a nurse,
and I have family members who are doctors as well. So being in a medical setting, I'm really happy to see the advancement that technology have, especially when it comes to health, because I believe that health is the one thing that we రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలోని ఎక్స్పీరియం ఎకో టూరిజం పార్కును సందర్శించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. బ్యాండ్ మార్ఫా బీట్లతో పోటీదారులకు స్వాగతం పలికారు కళాకారులు. అక్కడ ఫోటోలకు ఫోజులిచ్చారు మిస్ వరల్డ్ సుందరీమణులు. Hello everyone, I am Isa Sevilla from Miss World Honduras, and I just want to say that this is such an incredible experience. I want to thank each one of us for coming here for us. Also, thank you for receiving us and showing us this beautiful environment where we can have a sustainable environment if we take care of what we truly love. In this year's Miss World ceremony, I would like to say to this great pioneer that you have done an amazing job here. This work that you have done is magnificent, and I want to say thank you so much for having me and my beautiful sisters here today. This is a great experience that we would take back home with we and share with other people. ఎకో టూరిజం పార్కులో పాటలకు డ్యాన్సులు వేశారు కంటెస్టెంట్స్. పార్కుకు వచ్చిన పిల్లలతో ఫోటోలు దిగారు. ఎక్స్పీరియం పార్కులో ఉన్న ఎంటర్టైన్మెంట్, అడ్వెంచర్, పచ్చదనం, వివిధ రకాల మొక్కల గురించి వివరించారు అధికారులు. ఎక్స్పీరియం పార్కు అద్భుతంగా ఉందన్నారు మిస్ వరల్డ్ పోటీదారులు. No me importa lo que de mí se diga, vive usted su vida que yo vivo la mía. హైదరాబాద్లో మిస్ వరల్డ్ బ్యూటీస్ పర్యటించారు. ఏజీ హాస్పిటల్, ఎక్స్పీరియం ఎకో పార్కును సందర్శించారు. హెల్త్ కేర్ ఎకో పార్కులలో పర్యటించి ఆ సెక్టార్లలో తెలంగాణ సర్కారు చేస్తున్న కృషిని తెలుసుకున్నారు. ఇక మరోవైపు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వెళ్లే ప్రాంతాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తుంది సర్కార్. జయశంకర భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వివిధ ప్రాంతాల నుంచి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుండి కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లే భక్తులకు డిమాండ్కు తగ్గట్టుగా బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచామని చెబుతున్న రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలతతో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి తెలంగాణలో త్రివేణి సంగమం పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పుష్కరాలు ఈ నెల 15 నుంచి 26 వరకు జరగబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఆర్టీసీకి సంబంధించి హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి రీజియన్ నుంచి ఇటు కాళేశ్వరానికి స్పెషల్ బస్సులు, అదర్ బస్సులను కూడా నడిపేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి రంగారెడ్డి ఆర్ఎం గారు శ్రీలత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్స్ టైంలో వచ్చిందంటే ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా మీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. అయితే ఈ పుష్కరాలకు సంబంధించి ఎన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నారు? వరంగల్ వైపు వెళ్ళే తాకిడి ఎలా ఉండబోతుంది? నమస్కారం అండి. మనందరికీ తెలుసు, మన కాళేశ్వరంలో 3 నదుల సంగమం, త్రివేణి సంగమం అంటే ఈ ప్రాణహిత, గోదావరి మరియు సరస్వతి, ఈ 3 నదుల సంగమమైన కాళేశ్వరంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పుష్కరాలని నిర్వహించాలని తలపెట్టింది. సో దానికి అనుగుణంగా మేము అక్కడికి వెళ్ళాలనుకున్న భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి కాళేశ్వరంకి బస్సులు నడపడానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. అక్కడ కూడా ఒక 4.5 acresలో బస్టాండ్, తాత్కాలిక బస్టాండ్ నిర్మాణం జరిగింది. సో అక్కడ కావాల్సిన టాయిలెట్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ మనం మేడారంలో ఎలా అయితే చేస్తామో అట్లా అక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. వరంగల్ రీజియన్ అధికారులందరూ చేశారు. సో ఎక్కువగా మనకి హన్మకొండ బస్టాండ్, అక్కడ వరంగల్ బస్టాండ్ నుంచి ఎక్కువగా తరలి వెళ్తారు అని ఊహిస్తున్నాము. దానికి అనుగుణంగా అంటే ఇప్పుడు మనకి 15 నుంచి 26వ తారీఖు వరకు ఈ పుష్కరాలు నిర్వహించబోతున్నారు. ఈ వరంగల్ నుంచి ఒక 790 బస్సెస్ ప్లాన్ చేశారు అక్కడ అధికారులు. సో ఇక్కడ నుంచి మనకి ప్రతి 10 నిమిషాలకి హనుమకొండకి వెళ్ళటానికి బస్సెస్ ఉన్నాయి. అన్ని రకాల బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు ఉన్నాయి, సూపర్ లగ్జరీ, డీలక్స్ అన్నీ.
సో ఇక్కడి నుంచి కూడా డైరెక్ట్గా కాళేశ్వరంకి మేము ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మనము ఆన్లైన్లో రిజర్వేషన్కి ఓపెన్ చేసేసాము. సూపర్ లగ్జరీ అండ్ ఏసీ బస్సులు అట్లాగే మెట్రో డీలక్స్ బస్సులు పెడుతున్నాము. అది ఒక 260 కిలోమీటర్స్ ఉంది కాబట్టి మనము ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ లాంటిది ఏమి నడపట్లేదు, కొంచెం హై ఎండ్ బస్సులే నడుపుతున్నాము. అదే అక్కడ హన్మకొండ నుంచి అయితే ఎక్స్ప్రెస్ బస్సులు కూడా నడిపిస్తారు, హన్మకొండ వరంగల్ నుంచి. ఆ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మనము ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అమలు అవుతుంది. దాంట్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు వరంగల్ హన్మకొండ నుంచి ఆపరేట్ చేసే ఎక్స్ప్రెస్ బస్సుల్లో. ఇక్కడ హైదరాబాద్ నుంచి మటుకు మేము ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ అండ్ మెట్రో డీలక్స్ బస్సులు ఆపరేట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాము. డిమాండ్కి అనుగుణంగా అంటే బస్సులు ఫుల్ అయ్యే కొద్దీ మేము ఆపరేట్ చేస్తాము, ఎక్స్ట్రా బస్సెస్ అన్నీ పెట్టుకున్నాము. అట్లాగే ప్రయాణికులు ఎవరన్నా అంటే కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి ఒకే బస్సులో వెళ్ళి రాదలుచుకుంటే కనుక బస్సుని అద్దెకి తీసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఏసీ బస్సులు కానీ సూపర్ లగ్జరీ బస్సులు, డీలక్స్ బస్సులు ఏవైనా కానీ మేము అద్దెకిస్తాము. కాళేశ్వరంకి వెళ్ళి అంటే వాళ్ళు అర్లీ మార్నింగో మిడ్ నైట్ బయలుదేరితే అక్కడ అర్లీ మార్నింగ్ స్నానం అయిపోతుంది, వెంటనే బయలుదేరి రావడానికి అనుగుణంగా మేము బస్సులు అవన్నీ కూడా అందుబాటులో ఉంచామండి. ప్రయాణికులు ఎవరన్నా కావాలంటే అద్దెకు కూడా తీసుకోవచ్చు. అట్లాగే ప్రతి జిల్లా కేంద్రం నుంచి నేను చెప్పినట్టు కరీంనగర్ కానీ నిజామాబాద్, ఖమ్మం అన్ని చోట్ల నుంచి కూడా కాళేశ్వరంకి వెళ్ళటానికి బస్సులు అరేంజ్ చేయటం జరిగిందండి. ఓకే మేడం, అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంత ఏసీ బస్సులకు డిమాండ్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ పుష్కరాల సందర్భంగా మీరు ఇచ్చే అద్దె బస్సుల్లో ప్రైజెస్ ఎట్లా ఉండబోతున్నాయి, ప్యాకేజెస్ ఎట్లా ఉన్నాయి? అంటే ఇప్పుడు మనము స్పెషల్ బస్సెస్ కాబట్టి ఒక్కళ్ళు వెళ్ళి రావాలి అంటే వెళ్ళడానికి 1000, రావడానికి 1000 రూపీస్ అట్లా అవుతుంది. అదే మీరు అద్దెకి తీసుకుంటే 36 సీటర్ అండి రాజధాని బస్సు 50,000 పడుతుంది. రాజధాని ఏసీ బస్సు అన్ని వాళ్ళతోటే ఉంటుంది. వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేయచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా స్నానానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ లగేజ్ బట్టలు ఉంటాయి, అక్కడ మళ్ళీ తడి బట్టలు ఉంటాయి, కొంచెం ఇబ్బంది పడుతారు, అక్కడ స్టే చేయడానికి కూడా ఉండదు. కాబట్టి ఇలా బస్సుని అద్దెకి తీసుకుని వెళ్తే ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. సరే ఈ ఆన్లైన్ బుక్ చేసుకుని వెళ్ళినా కానీ ఇక్కడ నుంచి ఎంతమందిని ప్యాసింజర్స్ని తీసుకెళ్ళామో వాళ్ళని మళ్ళీ తిరుగు ప్రయాణాని కోసం అక్కడ బస్సులు ఉంటాయి ఖచ్చితంగా. డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిన ప్యాసింజర్స్ కోసం మళ్ళీ కాళేశ్వరం నుంచి హైదరాబాద్కి మేము బస్సులు అరేంజ్ చేశాము. సో బస్సుల కొరత ఏమీ లేదు. కావాలనుకున్న వాళ్ళు అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. దానికి అనుగుణంగా ఆర్టీసీ కూడా సిద్ధంగా ఉంది. సో భక్తులందరూ మా బస్సుల్లో తరలి వెళ్ళి ఆ పుష్కర స్నానం చేస్తారని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వర్తించే బస్సులన్నీ కూడా హన్మకొండ నుండి నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ అదనపు బస్సులకు సంబంధించి ఏమైనా ఫేర్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందా? అదనపు బస్సుల్లో అంటే 1.5 ఫేర్ అయితే ఛార్జ్ ఉంటుంది. అంటే ఈ మహిళలకి ఉచితమే ఎక్స్ప్రెస్ బస్సుల్లో. అదే మిగిలిన బస్సులు అన్నిట్లో కూడా 1.5 అడిషనల్ బస్సెస్కే. ఇప్పుడు కాళేశ్వరంకి రెగ్యులర్గా వాళ్ళు వరంగల్ రీజన్ వాళ్ళు నడుపుతుంటారండి. సో ఆ బస్సులు అయితే నార్మల్ ఫేర్ ఉంటుంది. ఈ స్పెషల్ బస్సెస్లో మటుకు అడిషనల్ ఫేర్ ఉంటుందండి. చూడొచ్చు మొత్తంగా అయితే కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఆర్టీసీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రజలు భక్తులు ఎవరైతే కాళేశ్వరం వెళ్ళాలనుకుంటారో హైదరాబాద్ నుంచి అద్దె బస్సులను కూడా అరేంజ్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే 15 రోజుల పాటు ఈ నెల 15 నుంచి 26 వరకు ఇటు కాళేశ్వరంకి సంబంధించిన పుష్కరాలకైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భక్తులు ఎవరైతే వెళ్తారో వాళ్లకు ఆర్టీసీ ప్రయాణాన్ని అయితే ఎప్పటికప్పుడు అందుబాటులో వస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో హరితావి, 6 న్యూస్, హైదరాబాద్. పసుపు సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. భూమిలో నుండి పసుపు తీయడం పనులకు పరికరాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు ఆధునిక యంత్రాలు అందించే బాధ్యత కేంద్రానిదే అన్నారు. వచ్చే సీజన్లోనైనా పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరారు. ఇక రాష్ట్రంలో కల్తీ విత్తనాల దందా రాజ్యమేలుతోందన్నారు కమిషన్ మెంబర్ భవానీరెడ్డి. విత్తన చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే పంటలకు యంత్రాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కేంద్రాన్ని కోరారు భవానీరెడ్డి.
ఇప్పటికీ రైతాంగము పసుపు పండించే వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. అందులో ముఖ్యంగా పసుపు పీకడానికి, పొలంలో పసుపు పండిన తర్వాత పీకడానికి, గడ్డను పీకడానికి యంత్రాలు లేక, కూలీల షార్టేజ్ వల్ల కూలీలు దొరక్క పెట్టుబడి పెరిగి ఇబ్బంది పడుతున్నారు. దానికి మేమేం సూచనలు చేసినామంటే, ఇప్పటికే ఇట్లాంటి పంటలను, పండిన పంటను భూమిలో నుంచి పైకి తీయడానికని అనేకమైన యాంత్రీకరణ వచ్చింది. ఆ యంత్రాలను కనుక రైతులకి అందిస్తే పెట్టుబడిలో బాగా వాళ్ళకి వెసులుబాటు వస్తుంది. రెండవది, పసుపు పీకిన తర్వాత, ఆరబోసిన తర్వాత ఉడకబెట్టాలి. ఉడకబెట్టేటప్పుడు ఇప్పటికి కూడా, మొన్న మేము కమిషన్ పోయినప్పటికీ కూడా మేము ప్రత్యక్షంగా చూసినాం కల్లాలలో, ఇప్పటికీ కట్టెలు పెట్టి, మంటలు పెట్టి ఉడకబెడుతున్నారు. కట్టెలు మామూలుగా ఎంత ఇబ్బందో మీకు అంత బాగా తెలుసు. కట్టెలు ఈరోజు కొట్టుకోవాలంటే అడవికి పోవాలి. అడవిలో కట్టెలు కొట్టుకోవాలంటే అది చట్టవిరుద్ధంగా, చెట్లు కొట్టడానికి లేదు. ఇన్ని ఇబ్బందులున్నా ఇప్పటి వరకు కూడా పసుపు పండించే రైతులు ఆ విధంగా కట్టెల మంటలు పెట్టి పసుపు ఉడకబెడుతున్నారు. దీనికి అధునాతనమైన యంత్రాలు వచ్చినాయి ఇప్పుడు ఉడకబెట్టడానికి. అవి కూడా రైతాంగానికి విరివిగా ఉడకబెట్టే యంత్రాలు, అధునాతనమైన యంత్రాలు వాళ్ళకి ఇవ్వాలి. మూడవ అంశం, పసుపుకు పాలిష్ పెడతారు. ఒక డ్రోన్ లాంటి దాంట్లో పోసి రోల్ చేస్తే దాని పసుపుకు కలర్ వస్తుంది. అవి కూడా లేవు, దాన్ని కూడా ఇవ్వమని. ఈ రకంగా కమిషన్ ప్రత్యక్షంగా పొలాలలో తిరిగిన తర్వాత అప్పటికే కాంగ్రెస్ పార్టీ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి మనవి చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేసినాం. మన పక్షాన కూడా ఏమైనా రైతులకి, ఆ రైతులకి అందించాల్సిన సహాయం ఏమన్నా ఉంటే అందించాలి అనే మాట కూడా ప్రభుత్వానికి సూచన చేసినాం. చైర్మన్ గారు మాట్లాడుతూ చెప్పిండ్రు అనమాట, తగు జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే, మనం కొన్ని దిద్దుబాటు చర్యలు కానీ చేయకపోతే రాబోయే రోజులలో ఈ సాంప్రదాయ పంటలు కనుమరుగయ్యే అవకాశం ఉందని చైర్మన్ గారు చెప్పిండ్రు. అది 100% వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెరుకు తీసుకుంటే అందులో బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రపంచంలో, వాళ్ళ స్టేక్ ఎక్కువ ఉంది. తర్వాత ఇండియా, ఫాలోడ్ బై థాయిలాండ్ అండ్ చైనా. మనం గనక ఇప్పుడు అది మళ్ళా మనం పునరుద్ధరించుకోకపోతే మనని థాయిలాండ్ బీట్ చేస్తుంది, చైనా బీట్ చేస్తుంది, ఎక్కడికో కిందికి పడిపోతాం మనం. సో మనం కూడా చిన్నప్పుడు చూసుకుంటే కూడా, మన చిన్నప్పుడు సపోజ్ మేము సిద్దిపేట ఏరియా, అక్కడి నుంచి చెరుకును మెదక్ కానీ నిజాం షుగర్ కానీ పంపించేది. తర్వాత ఏమైంది, కొన్ని రోజులైనాక అది మూతపడ్డ తర్వాత ఏమైంది, బెల్లం వండడం స్టార్ట్ చేసినాం. అది కూడా సారా నిషేధ ఉద్యమం వచ్చిన తర్వాత బెల్లం పండిస్తే సారా బట్టీలు అది అని చెప్పి అది నిషేధించిండ్రు. తర్వాత రైతు ఎక్కడ పోవాలి, ఆటోమేటిక్గా పంట చేంజ్ చేస్తారు, ఇందాక చైర్మన్ గారు చెప్పింది. సో అట్లా చేయడం వల్ల చాలా వరకు మా అటు సౌత్ తెలంగాణలో అదే జరిగింది. దాని తర్వాత ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి పసుపు. మేమందరం వెళ్ళి కమిషన్ విజిట్ చేసిన తర్వాత అక్కడున్న అధికారులందరినీ పిలిపించి తర్వాత లోకల్ రైతులతో మాట్లాడిన తర్వాత ఆ పసుపు దొబ్బడం దగ్గర నుంచి మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, అదంతా చూసినాము. ఫామ్ మెకనైజేషన్ అనే దాని మీద చాలా పర్టికులర్గా ఉన్నాం మేము. సో సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. కొన్ని రకాల ఆల్రెడీ వాళ్ళు యంత్రాలు యూజ్ చేస్తున్నారు, బట్ దాన్ని అప్గ్రేడ్ చేయవలసిందిగా, లెట్స్ యూజ్ సమ్ సోలార్ మెకానిజం అని చెప్పి అవన్నీ కూడా మేము ప్రతిపాదించడం కూడా జరిగింది. దానికోసం ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయించవలసిందిగా కూడా మేము కోరడం. 0% ఆల్కహాల్ శరీరానికి అవసరమయ్యే మరిన్ని పోషకాలు ఉండడమే నీరా స్పెషల్. ఎండల్లో ఒంటికి చలవ చేయడంతో పాటు విటమిన్లను అందిస్తుంది. చిన్న చిన్న టీన్లలో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు నిర్వాహకులు. ఎండాకాలంలో నీరాను ఆస్వాదిస్తున్నారు నగరవాసులు. ఇక నీరా కేఫ్ను మిస్ వరల్డ్ సుందరీమణులు సందర్శించి నీరాను రుచి చూసి ఫిదా అయ్యారని తెలిపారు నిర్వాహకులు. కొబ్బరి నీళ్లను తలపిస్తూ ఆరోగ్యానికి మేలు చేస్తోందన్నారు. నెక్లెస్ రోడ్లో నీరా అమ్మకాలపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. ఇది నీరా టిన్ అండి. మామూలుగా మనకు ఇతర కూల్ డ్రింక్స్ ఈ టిన్లలో దొరుకుతాయి కదా, అవి చూసి ఉంటాం. కానీ నీరాని టిన్లలో, అదేవిధంగా చిన్న 300 ml బాటిల్లో
ప్యాక్ చేసి ఇక్కడ వచ్చేటువంటి కస్టమర్లకు వీటిని విక్రయిస్తున్నారు. అసలు దీనిలో ఉండేటువంటి ఔషధ గుణాలేంటి, దీనివల్ల ఆరోగ్యానికి ఎట్లా మంచిది, అసలు మరీ ముఖ్యంగా ఎండాకాలంలోనే ఎందుకు శరీరానికి చలవ చేస్తుందంటారు, ఈ ప్యాకేజ్డ్ నీరా వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా, అదేవిధంగా అసలు ఇక్కడ సేల్స్ ఎట్లా ఉన్నాయి, ఈ అంశాలన్నిటి గురించి కూడా ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, అడుగు తెలుసుకుందాం. ముందుగా ఈ టిన్ ఉంది కదా, ఈ టిన్లో ప్యాక్ చేస్తే అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల టేస్ట్ ఏమైనా మారుతుందా? అసలు ఏం మారదన్న, సేమ్ ఉంటుంది, సేమ్ టేస్ట్ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 days వరకు ఉంటుంది నీరా బాటిల్ అనేది తీసుకెళ్తే. మన దగ్గర స్టాక్ అనేది రోజు వస్తుంది ఖచ్చితంగా. సో మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ నీరా మొత్తము, రోజు ఎట్లా మీకు ఇక్కడ ఎట్లా సేల్స్ ఎట్లా ఉన్నాయి అన్న? ఇది మనకి కడతాల దగ్గర ముద్దువీన అనే గ్రామం ఉంటుంది, అక్కడి నుంచి వస్తుంది. యూనిట్ మొత్తం అక్కడనే ఉంది, డైలీ వస్తుంది నీరా అనేది. మనకి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి సేల్ మంచిగా ఉంది, అట్లేం లేదు. ఏ టైంలో ఎక్కువ రష్ ఉంటుంది అన్న? ఈవినింగ్లో ఎక్కువ ఉంటుంది అన్న, సాటర్డే సండే ఎక్కువ ఉంటుంది రష్. మామూలు టైంలో డైలీ కస్టమర్సే వస్తారు ఎక్కువ. సో అక్కడ నుంచి తెచ్చిన తర్వాత వీటిని ప్యాకింగ్ ఇదంతా ఎట్లా ప్రాసెస్ ఎట్లా చేస్తారు అన్న? ప్రాసెస్ అనేది ఫస్ట్ క్యాన్స్లో వస్తుంది. క్యాన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ బాటిలింగ్ ఫిల్ అవుతుంది. బాటిల్ ఫిల్ అయిన తర్వాత మనకు ట్రేస్ లాగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం సేల్స్ చేస్తాం. ఇది 1/2 లీటర్ 160 రూపీస్ అన్న టిన్ను. ఇంకోటి 250 ml ఉంటుంది 80 రూపీస్ అన్న. ఇంకోటి 350 ml ఉంటుంది, అది 120 రూపీస్ అన్న. టిన్స్లలో ఉంటుంది మనకి. అంటే ఎండాకాలంలో ఎక్కువ తాగుతారు కదా ఈ నీరా అనేది, మార్నింగ్ అయితే బాగా టేస్ట్ ఉంటుంది అంటారు, మరి ఈ ఈవినింగ్ మార్నింగ్ తర్వాత కూడా తాగుతున్నారు కదా, ఎట్లా వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది అన్న? అట్లేం లేదు. ఈ మార్నింగ్ అసలు అయితే మనకు బయట దొరకదు కాబట్టి మార్నింగ్ వరకు తర్వాత ఒక 1/2 hour 40 minutes బయట పెడితే ఏమంటే కళ్ళ అయిపోతుంది, టేస్ట్ అనేది మారిపోతుంది. మన దగ్గర ఏం చేస్తాం అంటే ఇట్లా ఐస్లో పెట్టుకుంటాం, ఏమంటే రాగానే టిన్స్ అనేది ఫ్రీజ్ చేస్తాం, 0 to 4 days పెడతాం. అందుకే ఆ సేమ్ టేస్ట్ అనేది ఉంటుంది. మార్నింగ్ తీసిన తర్వాత కూడా సేమ్ ఈవినింగ్ దాకా సేమ్ టేస్ట్ ఉంటుంది. అట్లా ఇవాళ వచ్చిన స్టాక్ కూడా ఏమంటే మనం రేపు పంపించేసి దాన్ని తాటి బిల్లం అని చేసేస్తాం. మన దగ్గర అసలు స్టాక్ అనేది కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు దీంట్లో ఏముంటాయి నీరాలో, ఔషధ గుణాలు కూడా ఉంటాయి అంటున్నారు, ప్లస్ ఇంకేదో ప్రోటీన్లని లేకపోతే విటమిన్లు ఇంకేమేమి ఉంటాయి అంటున్నారు, ఏముంటాయి? ఇలా మనకు ఆల్కహాల్ పర్సెంట్ అనేది 0% ఉంటుంది అన్న. ఇలా ప్రోటీన్, మన కాల్షియం, మెగ్నీషియం, సోడియం అవన్నీ ఉంటాయి అన్న. మనకి హెల్త్కి చాలా మంచిది అన్నట్టు. మన కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ మన బాడీని చలవ చేస్తుంది మంచిగా, మన కళ్ళు మెరుగుదల చేస్తుంది మంచిగా. అట్లా అంటే ఈ ఎండాకాలంలో ఎందుకు ఎక్కువ తాగుతారు? ఎండాకాలంగానే మనం ఎక్కువ వేడుకుంటాం కన్నా, ఇది తాగితే ఈజీగా బాడీకి అంతా చలవ చేస్తుంది, మంచి చల్లగా ఉంటుందని అందుకే నీరా అనేది ఎక్కువ తాగుతారు. సో ఇట్లా ఈ టిన్లల్లో ప్లస్ బాటిల్లో పోస్తున్నారు కదా, ఏమైనా ప్రాబ్లమా? అస్సలు ప్రాబ్లమే ఉండదు అన్న. మనం హైజీన్ బాటిల్స్ పెడతాం, మనం నీట్గా ఉంటాయి బాటిల్స్ అనేది. ఎట్లా ఉందండి, మీరు ఇంతకుముందుకు నీరా తాగిరా, ఇక్కడే తాగిరా, ఎప్పుడైనా విలేజ్లో తాగిరా? నేను అప్పుడప్పుడు అటు భువనగిరి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్కి చెప్తే మరి నీరా చెప్తే ఎర్లీ మార్నింగ్ తీసి పెట్టేవాళ్ళు, పెడితే తాగేటోని. 2 years బ్యాక్ మరి ఇక్కడ నీరా కేఫ్ ఓపెన్ చేసినప్పుడు ఇటువైపు నుంచి కుకట్పల్లి ఉంటాను, ఇటైనా సికింద్రాబాద్ నుంచి ఏదైనా పనికి వస్తే ఇక్కడికి వచ్చేసి మరి నీరా తీసుకొని తాగిపోతాను. ఇది వచ్చేసి ఆర్గానిక్ డ్రింక్. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లేడీస్ కానీ జెంట్స్ కానీ కంపల్సరీ దీన్ని మనము తీసుకోవచ్చు. దీని మూలంగా డయాబెటీస్ కానీ కిడ్నీస్ కానీ దీని మూలంగా కొంచెం మంచిగా ఫంక్షనింగ్ బాగా అవుతుంది, యూరిన్ మంచిగా అవుతుంది. ఇది హెల్త్ డ్రింక్ అని తరతరాలు ఉంది కాబట్టి ఇది దాన్ని బట్టి మనం స్వీకరించవచ్చు. ఇప్పుడు మార్నింగ్ టైం తాగినారు కదా, ఇప్పుడు ఈవినింగ్ తాగారు, ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు, ఏం డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ అదే ఆర్గానిక్ సేమ్ టేస్టే. అక్కడ ఏంటంటే చల్లగా ఉండదు, ఇక్కడేమో మనకు ఫ్రిడ్జ్లో పెడతారు కాబట్టి చీల్డ్ ఒకటే ఉంటుంది అంతే. డిఫరెన్స్ అనేది ఏం మాత్రం లేనే లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ నీరా లేట్ అయితే అది కళ్ళుగా మారుతుంది కాబట్టి ఆ వాసన కానీ అది కానీ ఏది లేనే లేదు. బాడీలో మనకు ఆల్కహాల్ లెక్కవి తాగినట్టువి ఉండదు, సేమ్ ఫ్లేవర్ ఉంటుంది. హెల్త్కు మంచిదేనా? 100% హెల్త్కు మంచిది. ఇది 0% ఆల్కహాల్ ఇది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, చిన్న పిల్లలవి సేవించవచ్చు. నెక్లెస్ రోడ్తో పాటు ఉప్పల్ అదేవిధంగా కేపీహెచ్పిలో కూడా ఈ నీరా కేఫ్ ఏర్పాటు చేశారు. నీరా నగర ప్రజలందరికీ కూడా విస్తృతంగా అందుబాటులో ఉండడం కోసం ఈ సంఖ్య 3కు పెంచారు. అయితే నీరా నిజంగానే హెల్ప్ చేస్తుందా, అసలు ఈ హైదరాబాద్తో పాటు ఇంకెక్కడైనా పెడితే బాగుంటుందా, ఇట్లాంటివి ఇంకా కొందరిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ నీరా తాగిరు కదా, ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మేము కరీంనగర్ నుండి వచ్చాము, స్పెషల్గా అది హైదరాబాద్కు ఇప్పుడు వారానికి ఒకసారి వచ్చినప్పుడు అలా కూడా ఖచ్చితంగా ఇక్కడ నీరా తాగుతాము. ఎందుకంటే నీరా అంటే మాకు చాలా ఇష్టము. అలా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి నీరా అంటే చాలా ముఖ్యమైన. ఇప్పుడు అసలు వేసవి కాలంలో ఇది కొబ్బరి బొండ లెక్క పనిచేస్తుంది కాబట్టి మేము నీరా తాగడానికి ఇక్కడికి వచ్చాము. మేము చెప్పేది ఏంటంటే ఓన్లీ కార్పొరేషన్ స్థాయిలలో కూడా ఇది ఖచ్చితంగా ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలలో ఇది పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అక్కడ కూడా నీరా ప్రారంభిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది పల్లెటూళ్ళలో చాలామందికి
ఆహ్లాదకరంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక 3 జిల్లాలు 3 కార్పొరేషన్లు ఎంపిక చేసుకొని అక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. దాని తర్వాత దశ దిశలుగా మళ్ళీ జిల్లాలో పెడితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. శరీరానికి చలువ అంటారు, ఎండాకాలంలో తాగితే నిజంగానే చల్లగా అవుతుంది. చాలా మంచిది. ఇప్పుడు కొబ్బరి బొండం ఎట్లా అయితే పనిచేస్తుందో ఈ నీర అంతకంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నీర అనేది అందరికీ ఉపయోగకరమైనటువంటిది. ఇలా ఆడ మగ అనేది ఎవరు కూడా తేరలేదు, చిన్న పిల్ల పెద్దలు అందరూ కూడా తాగొచ్చు. నీర అనేది చాలా ఒక మంచి ఉపయోగపడే కళ్ళు అనుకుంటారు, కళ్ళు కాదు ఇది నీర, ఓన్లీ జస్ట్ కొబ్బరి బొండ లాగానే ఉంటుంది. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే కళ్ళుకు నీరకు ఏం తెలుసు డిఫరెన్స్ ఏముంటుంది? డిఫరెంట్ అని అంటే ఇది ఒక కళ్ళు అనేది కొంత నిషా ఉంటుంది, నీర అనేది కొంచెం చాలా ఆరోగ్యపరంగా బాగుంటుంది. దీనివల్ల కిడ్నీ స్టోన్స్ కానీ తర్వాత మూత్రం క్లీన్గా కానీ అనేది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచో చిన్నప్పటి కూడా మేము నమ్ముతూ ఉంటాం. ఖచ్చితంగా ఇప్పటి నుండి కూడా మేము ఈ నీరు అనేది తప్పకుండా తాగుతాం. ఈ నీరు అనేది మనకు ఎక్కువ చలికాలంలో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఎండాకాలంలో కూడా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ప్రత్యేక ఇప్పుడు ఊళ్ళలో దొరకదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మేము కరీంనగర్కి వచ్చి ప్రత్యేకించి వచ్చినప్పుడల్లా నీరు తాగి పోతూ ఉంటాం. చూసారు కదా, మిగతా చోట్ల కూడా ఈ నీరా కేఫ్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఎవరైతే ఇక్కడ నీర తాగిరో వాళ్ళందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో 3 చోట్ల ఇప్పటికే ఉండగా మిగిలిన జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఇటు ఆరోగ్యంతో పాటు ఎండాకాలంలో చలవ చేస్తుంది, ఆరోగ్యానికి మంచిది, చిన్న పెద్ద తేడా లేదు, ఆడమాగా తేడా లేదు, అందరూ దీన్ని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మరోవైపు ఇందులో ఉన్నటువంటి పోషకాలు కానీ లేకపోతే ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్లు కూడా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా దీన్ని తీసుకోవడం ద్వారా ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు, అనారోగ్యాల నుంచి దూరం కావచ్చు అని కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ హైటెక్స్లోని మెడికవర్ హాస్పిటల్లో బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్ ఆపరేషన్ విజయవంతంగా చేశామన్నారు డాక్టర్స్. 7 ఏళ్ల విదేశీ బాలుడికి చికిత్స చేశామన్నారు. గతంలో అనేక హాస్పిటల్స్లో చికిత్స కోసం ప్రయత్నించినా ట్యూమర్ స్థానం సంక్లిష్టంగా ఉండడంతో ఆపరేషన్ చేయలేదన్నారు. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఆపరేషన్ జరిగిందన్నారు డాక్టర్లు. చిన్నారికి ట్యూమర్ పూర్తిగా తొలగించిన తర్వాత ఎటువంటి సమస్యలు ఏర్పడలేదన్నారు మెడికవర్ డాక్టర్లు. సో ఈరోజు ఒక 7-year-old చైల్డ్లో బ్రెయిన్ స్టెమ్ గ్లయోమా, హై గ్రేడ్ గ్లయోమా అనేది మనం సర్జరీ చేసాము. ఆ పేషెంట్ బెడ్ రిడెన్ స్టేట్లో వచ్చి మనం సర్జరీ, న్యూరో మానిటరింగ్, ఇంట్రాపరేటివ్ క్యూస్ అండర్ మైక్రోస్కోప్లో సక్సెస్ఫుల్గా వీలైనంత తీసి దాన్ని ఇప్పుడు బాబు రికవరీ స్టేజ్లో ఉన్నాడు. ఆ బాబు రికవరీ అవుతూ వాకింగ్ విత్ సపోర్ట్ అనేది చేయగలుగుతున్నాడు. సో ఇది మోర్ ఆఫ్ ఏ ఛాలెంజింగ్ కేస్ వేర్ అంత ఇంత క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు అందరూ ఆపరేట్ చేసిన బతకాలి అన్న స్టేజ్లో మనం చేసి ఈరోజు చేసినందుకు బై గాడ్స్ గ్రేస్ అండ్ థ్యాంక్స్ టు పేరెంట్స్ అండ్ మెడికవర్ మేనేజ్మెంట్, ఇంటర్ ఆపరేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చండి, మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఈ న్యూరో మానిటరింగ్ ఆర్ ఈక్యూసా మెషిన్ అయితే పోస్ట్ ఆపరేటివ్ కేర్ అండ్ ఇంటర్ ఆపరేటివ్ కేర్ ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేయటం వల్ల ఈరోజు వీఆర్ గాట్ ఒక 7-year-old బాబుకి ఒక కొంచెం లైఫ్ అనేది మనం అందించగలిగాం. ఇది ప్రత్యేకంగా ఇది ఛాలెంజింగ్ కేసు. 7 years old బ్రెయిన్ ట్యూమరు చాలా క్రిటికల్గా ఉన్న సైట్లో ఉండేది. అందుకు క్రిటికల్గా సర్జరీ చేసి బాబుని సక్సెస్ఫుల్గా ఇంటికి పంపించామని మనం అందరం ఇక్కడ చెప్పుకుంటున్నాము. మా దగ్గర మెడికవర్ హాస్పిటల్స్లో ఏ కాంప్లెక్స్ సర్జరీ అయినా చేయగలుగుతాము. పిల్లలకు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. పిల్లలకి ముఖ్యంగా ఇక్కడ సర్జరీ చేసి మేము మా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ దాంట్లో అన్ని మనకు ఎక్విప్మెంట్ అంతా ఉంది, హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మేము జాగ్రత్తగా చూసుకోగలుగుతాము. ఏ కాంప్లెక్స్ సర్జరీ అయినా సక్సెస్ఫుల్గా చిల్డ్రన్ని చూసుకొని ఇంటికి పంపించగలిగే సామర్థ్యము, శక్తి, సపోర్టు మాకు ఉంది. అండ్ డాక్టర్స్ క్లినికల్ స్కిల్ బాగుంది. మేము ఏదైనా చేసి అందరినీ బాగా ఇంటికి పంపగలిగే హై హ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో ఉంది. 2024-25 విద్యా సంవత్సరంలో తమ విద్యార్థులకు 95% ప్లేస్మెంట్స్ వచ్చాయన్నారు విశ్వాని డైరెక్టర్స్. హైదరాబాద్లో మాదాపూర్లోని ఓ హోటల్లో విశ్వాని విద్యా సంస్థలో థ్యాంక్స్ గివింగ్ మీట్ను నిర్వహించారు. అత్యధికంగా వార్షిక వేతనం 10 లక్షలు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, డైరెక్టర్ శ్రీనివాస్, జిఎస్ఎస్వి రావు, రామకృష్ణ, ఇతర సంస్థల డైరెక్టర్స్, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల కెరీర్లను తీర్చిదిద్దడంతో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులను అభినందించారు డైరెక్టర్స్.
state HRPP Incred Group. A model that empowers students to grow, ongoing support in shaping our future business leaders. Our transformative ఏపీ గుంటూరులో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూతురు వివాహానికి హాజరయ్యారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వివాహానికి వచ్చిన వివేక్ను పలకరించి ఆలింగనం చేసుకున్నారు డొక్కా మాణిక్యం. వివేక్ను దగ్గరుండి స్టేజ్ పైకి తీసుకువెళ్లి అక్షింతలు వేయించారు. వధూవరులను ఆశీర్వదించారు ఎమ్మెల్యే వివేక్. అక్కడి నాయకులకు ఎమ్మెల్యే వివేక్కు పరిచయాలుండడంతో ఆయన వస్తున్నారని తెలిసి భారీగా కళ్యాణ మండపానికి వచ్చారు నేతలు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు సహా పలువురు నేతలు ఆయన దగ్గరకు వచ్చి పలకరించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచనపల్లిలో నేషనల్ అంబేద్కర్ అవార్డు గ్రహీత యాదయ్య శశికళను తన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వారిని ఆహ్వానించి శాల్వ కప్పి సత్కరించారు కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా జరిగిన సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య. సీఎం కార్యక్రమానికి లోకల్ ఎంపీని ఆహ్వానించకపోవడం ఏం పద్ధతి అని ప్రశ్నించారు. ఈ ఇష్యూపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని చెన్నయ్య హెచ్చరించారు. నిన్న జరిగిన ఘటనలో పెద్దపల్లి గడ్డం వంశీ గారికి జరిగిన అన్యాయం చిన్నచూపు చూసి అక్కడ కటువట్ల ఫోటో పెట్టకుండా పిలవకుండా వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటా దళితుడు అనే దానికి అవమానించినట్టు అయింది. మాకు చాలా మేము బాధపడుతున్నాం. ఒక దళితుడిని ఎంపీ గారిని లోకల్ ఎంపీని మీరు గౌరవించకుండా మీరు చేసిన దానికి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాము, ఖండిస్తున్నాము. ఏంటంటే నిన్న జరిగిన ఘటనలో అంత కార్యకర్తలు లేచి పెద్ద ఎత్తున ఉవ్వెత్తుల చేసి వందలాది మంది ధర్నాలు చేస్తే వాళ్ళను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. ఎన్ని దినాలు పెడతారు? హైదరాబాద్లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఓ కారులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో కారులో జర్నీ చేస్తున్న ప్రయాణికులు వెంటనే కిందికి దిగి ప్రాణాలను కాపాడుకున్నారు. పెద్ద ఎత్తున మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో క్లియర్ చేశారు పోలీసులు. రాష్ట్రంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్పై రవాణా శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. విద్యా సంస్థల బస్సులు ఖచ్చితంగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని అధికారులు చెప్పారు.
గ్రేటర్ పరిధిలోని విద్యా సంస్థలన్నీ రవాణా శాఖ రూల్స్ మేరకు ఎన్ఓసీ పొందాలన్నారు. స్కూల్స్ ఓపెనింగ్ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది రవాణా శాఖ. రవాణా శాఖ విద్యా సంస్థల వెహికల్స్ ఫిట్నెస్ చెక్ పై ప్రత్యేక దృష్టి సారించింది. జూన్ 12న స్కూల్స్ ఓపెనింగ్ నుంచి పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పై తనిఖీ కోసం స్పెషల్ డ్రైవ్ కోసం కసరత్తు చేస్తోంది. ఏటా మే 15 నుంచి జూన్ 12 మధ్య విద్యా సంస్థల స్కూల్ బస్సులు, వ్యాన్లు సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోవాలని అధికారులు తెలిపారు. జూన్ 12న పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యా సంస్థల యాజమాన్యాలు బస్సులకు ఎన్ఓసీ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేవని తేలితే వాహనాల సీజ్తో పాటు ఓనర్లపై యాక్షన్, భారీగా పెనాల్టీ విధిస్తామన్నారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ గడువు ముగియడంతో వచ్చే నెల 12 వరకు ఎప్పుడైనా సేఫ్టీ సర్టిఫికేట్ పొందాలని, ఆర్టీఓ నిబంధనలకు అనుగుణంగా ఎన్ఓసీ తీసుకోవాలన్నారు ఆర్టీఏ అధికారులు. అంటే స్కూల్ బస్సులకు, కాలేజ్ బస్సులు కానీ మే 15th ఈ రోజు వరకు ఫిట్నెస్ ఉంటాయి. అందరూ అంటే సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ బస్సెస్ అంతా రిపేర్ చేసుకుని స్కూల్స్, కాలేజ్ తెలిసే లోపల జూన్ 12th జనరల్గా స్కూల్స్ ఓపెన్ అవుతాయి. తెలిసే లోపల అందరూ ఫిట్నెస్ అంటే మండి వాళ్ళకి ఫిట్నెస్ చూసుకుని ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్నాకే స్కూల్స్, కాలేజెస్ పిల్లల కోసం వాడాలని గవర్నమెంట్ మే 15th వరకు ఇచ్చిందమ్మా. రేపటి నుంచి ప్రతి ఆఫీస్లో ఈ స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు ఫిట్నెస్ వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేస్తారు. 11,664 బస్సెస్కి ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ బస్సెస్ అన్నీ కూడా మా వాళ్ళు చెక్ చేసి, ముఖ్యంగా అంటే కండిషన్ ఆఫ్ ద వెహికల్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉంది, హ్యాండ్ బ్రేక్ ఉందా లేదా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా, ఫస్ట్ బాక్స్ ఉంటే దాంట్లో మెడిసిన్స్ ఉన్నాయా లేవా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా లేదా, అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ ఉన్నాయా లేదు. ఇప్పుడు హారిజాంటల్ గ్రిల్స్ ఉంటే పిల్లలు చేతులు బయట పెట్టకుండా హారిజాంటల్ గ్రిల్స్ ఉండాలి స్కూల్ బస్సెస్కి అయితే, కాలేజ్ కాదు కానీ. సో అవి ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. చెక్ చేసి కండిషన్, టైర్ కండిషన్, సీట్లు, గ్లాసెస్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇవన్నీ ఉన్నాయా లేవో చెక్ చేసి మా వాళ్ళు ఫిట్నెస్ ఇస్తారు. 15 ఏళ్లు దాటిన వెహికల్స్ రోడ్లపైకి రావద్దని, 60 ఏళ్లలోపు ఏజ్ ఉండి అర్హత ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించాలని సూచించింది ఆర్టీఓ. ట్యాక్స్ చెల్లించిన బస్సులకు పెనాల్టీ రెట్టింపు విధించనున్నారు. ఆర్టీఏ నిబంధనలో స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. స్కూల్ బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, విద్యార్థుల సేఫ్టీ కోసం హారిజాంటల్ గ్రిల్స్, సీట్లు, బ్రేక్లు, సేఫ్టీ ప్రికాషన్స్, గ్లాసులు, బస్సుల టైర్లు కండిషన్ పై సరిచూసుకోవాలన్నారు. అబ్జెక్షన్, సేఫ్టీ సర్టిఫికేట్, వెహికల్ పొల్యూషన్ చెక్, ఇన్సూరెన్స్ వంటి నిబంధనలకు అనుగుణంగా వెరిఫై చేయనున్నారు. ఆడ డ్రైవర్కి కండిషన్ ఏముంటుందంటే మినిమం 5 years ఎక్స్పీరియన్స్, హెవీ వెహికల్స్ డ్రైవ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి రూల్ ప్రకారం. అండ్ 60 years దాటకూడదు, 60 ఏళ్ళ లోపలే ఉండాలి. ఈ మేనేజ్మెంట్స్, తర్వాత పేరెంట్స్ కమిటీస్ ఇవన్నీ కూడా థరోగా ఇన్స్పెక్ట్ చేసి ఈ కండిషన్స్ ఉన్నాయో లేవో. పేరెంట్స్ కమిటీస్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ప్లస్ వాళ్ళకి ఒక హెల్త్ కార్డు కూడా ఇస్తారు ఈ డ్రైవర్స్కి. 3 monthsకి ఒకసారి వాళ్ళు హెల్త్ చెకప్, షుగరు, బీపీ, ఐ ఇవన్నీ కూడా చేయాలి స్కూల్ యాజమాన్యాలు. అంటే జూన్ 12th తర్వాత స్పెషల్ డ్రైవ్ చేస్తామమ్మా. ఎవరైతే స్కూల్స్ కానీ, కాలేజ్ బస్సెస్ కానీ ఫిట్నెస్ లేకుండా తిరిగితే వాటిని చెక్ చేస్తాము. ఈవెన్ మేనేజ్మెంట్స్ కూడా మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తాము ఇన్ కేస్ సరిగ్గా లేకపోతే కండిషన్ ఆఫ్ ద వెహికల్ కానీ ఇవన్నీ కూడా. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయొచ్చు డెఫినెట్గా. మేమే ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. స్కూల్ బస్ పర్మిట్స్ ఉంటాయి, పర్మిట్ సస్పెండ్ చేయొచ్చు. మేనేజ్మెంట్స్ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టచ్చు, చార్జ్షీట్ ఫైల్ చేయొచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 13,366 విద్యా సంస్థల వెహికల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో 12,070, రంగారెడ్డి 6,119, మేడ్చల్ 5,977 ఉన్నాయి. రంగారెడ్డిలో అత్యధికంగా 5,440 బస్సులు, హైదరాబాద్లో 1,083 స్కూల్ బస్సులు సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోవాలి. 1,702 బస్సులకు ఫిట్నెస్ వ్యాలిడ్ ఉన్నాయి. 11,664 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది ఆర్టీఓ తనిఖీల్లో గ్రేటర్ వ్యాప్తంగా 300కు పైగా వాహనాలను సీజ్ చేశారు. స్కూల్ పేరెంట్స్ కమిటీలు, విద్యా సంస్థల యాజమాన్యాలు వెహికల్స్ పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 15 years నిన్న బస్సెస్ అన్నీ కూడా మా వాళ్ళు త్వరగా పర్సనల్గా వెరిఫై చేశాము. వాళ్ళు కొంతమంది కండెమ్ చేసుకున్నారు. సో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోలేదు. కొంతమంది ఏమో 15 years దాటిందేమో వాళ్ళు పక్కన పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా ఇంకా స్క్రాపే 15 years దాటితే. దే కెనాట్ బి యూజ్డ్ స్కూల్ బస్సెస్. కాకపోతే కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ కానీ, ఇంకా ఇట్లా కంపెనీ బస్సెస్ కానీ అట్లా వాడుకోవచ్చు. సో ఈసారి కూడా మళ్ళీ ఇట్లాంటి వెహికల్స్ సీజర్ కాకుండా మేనేజ్మెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని డ్రైవర్స్ కూడా అడ్వైజ్ చేసి వెహికల్స్ కండిషన్లో పెట్టుకుని, ఈ జియో ప్రకారం అందరికీ తెలుసు కండిషన్స్, ఎందుకంటే ఎప్పటి నుంచో 2006 నుంచి ఉన్నాయి. సో పాటిస్తే యాజమాన్యాలకు కానీ, స్కూల్ మన పిల్లలకు కానీ, కాలేజ్ పిల్లలకు కానీ, మా స్టాఫ్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ అందరికీ బెటర్ సేఫ్టీ ఎన్షూర్ చేయాలంటే. అకాడమిక్ ఇయర్ ఓపెనింగ్ దగ్గర పడుతూ ఉండటంతో విద్యార్థులను తీసుకెళ్లే వ్యాన్లు, బస్సులు, ఆటోల ఫిట్నెస్లపై తల్లిదండ్రులు ఆరా తీయాలని సూచిస్తున్నారు అధికారులు. ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Bye.